మీడియాతో చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వివాదంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చర్చల ద్వారానే నీటి వివాదాల పరిష్కారం జరుగుతుందన్నారు. అవసరమైతే ఏపీ సీఎంను తానే ఆహ్వానిస్తానన్నారు. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని, ఎవరి కోసమూ తమ హక్కులను వదులుకోబోమన్నారు. జల వివాదాలపై తెలంగాణ సర్కార్ ఏపీతో చర్చించనుంది. జూన్ 23న తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఏపీని చర్చలకు పిలవాలని నిర్ణయించింది. తెలంగాణ గోదావరి జలాల తరలింపై 2016-2018లోనే ఏపీ ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు. గోదావరి కృష్ణా బేసిన్లో ఎవరికి ఎంత వాటా కావాలో ఎంత వాటా రావాలో కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. తన మొదటి ప్రాధాన్యత చర్చలు గొడవలు పెట్టుకోవడం కాదని 4 రోజులు కూర్చుని చర్చించుకునేందుకు కూడా సిద్ధమే అన్నారు. ఇక చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోనన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు ముదిరాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలంతా ఏకమయ్యారు. నాయని ఇంట్లో ఎమ్మెల్యేలు కీలక నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కడియం, రేవూరి, సారయ్య, సుధారాణి, నాయని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు. సీనియర్లు వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. బీసీ కార్డు అడ్డు పెట్టుకుని మాట్లాడతామంటే కుదరదన్నారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించారు. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి నువ్వేం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఏది ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే, మీనాక్షి నటరాజన్ గారు. మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతులలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పని చేయాలి. మీ కష్టం సుఖం ఏదంటే అధిష్టానం ఉంటది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకుని ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఏం ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒక్కొక్క ఇటుక పెట్ట. ఇదిలా ఉంటే సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నరసారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్కు వచ్చారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. నర్సారెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని లేఖలతో గాంధీభవన్కు వచ్చారు కాంగ్రెస్ నేతలు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డిని డీసీసీ పదవి నుంచి తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. నర్సారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ విభేదాలతో ఇబ్బందులు పెడతారని బోనాలు వాయిదా వేస్తున్నామని, అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో వాయిదా వేశామన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వోద్యోగాల్లో 1,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ ఖాళీలను భర్తీ చేయాలని సీఎం రేవంత్ సర్కార్కు డిమాండ్ చేస్తున్నామన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లోపే పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారాయన. ఇంకా 1,50,000 ఖాళీలు వెళ్తాయి. మీరు ఖాళీలు లేవని అధికారులు చెప్తే సరిపోదు. మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టు, మేము వస్తాము. అందరం నిరుద్యోగులను ఉన్నత అధికారులను కూర్చునబెట్టి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను కూర్చునబెట్టి రివ్యూ చేసి మొత్తం జాబులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. పీస్ఫుల్ గా ఉద్యమం చేస్తాం. ఎలాంటి ఒడిదుడుకులు లేవు. నిరుద్యోగులు ఆవేశంగా ఉన్నారు, ఉద్రేకంగా ఉన్నారు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఉద్యోగాల చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాల భర్తీ అనే దాన్ని ఏదో జాబులు ఇస్తున్నాం నిరుద్యోగులకనే కోణంలో వీళ్ళందరి శక్తి సమాజ ప్రగతికి, సమాజ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్నామని కోణంలో చూడాలి. మీరు ఇచ్చిన నిరుద్యోగులందరూ కలిసి నేను ముఖ్యమంత్రి చేశాడు పోయినా. మరి అట్లాంటి వాళ్ళకు ఒక క్లర్క్ పోస్టు, ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు, ఒక అసిస్టెంట్ పోస్టు, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు కూడా ఇవ్వడానికి ముందుకు రావడానికి ముఖ్యమంత్రి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని తెలిపారు ఆయన. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జిల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను పుట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనట్టుగా ఈరోజు కాంగ్రెస్. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావును విచారించారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడు బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ప్రవీణ్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కోరారు. అటు గోనె ప్రకాష్ జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ఎదుట హాజరై తన ఫోన్ ట్యాపింగ్ పై వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ నా ప్రైవసీని ఎట్లా భంగం చేస్తాం. సో నన్ను అడిగింది ఏంటంటే ఈ కాల్ సిడిఆర్ రిపోర్ట్ లేదో నా నెంబర్ వచ్చింది కనుక నన్ను అడిగారు. ఎందుకు చేసిండు నాకు తెలియదు. ఏం కన్వర్జేషన్ అనేది వాళ్ళు ఈనుంటారు. అంతకుముందు 2 years చేస్తున్నాను. నాది 2022 నుంచి హుజురాబాద్ ఎలక్షన్ నుంచి ట్యాప్ అవుతుందని నా మిత్రులకు కూడా చెప్పాను. ఇద్దరు మిత్రులు అయితే ఇక్కడికి వచ్చిపోయారు. రవిచంద్ అని మీకు తెలుసు, పీపుల్స్ పల్స్ మీడియాకు బాగా మిత్రుడు. అతనికే చెప్పాను 2000 నా ఫోన్ ట్యాప్. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈ నూనె శ్రీధర్ను 5 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని 5 రోజుల పాటు శ్రీధర్ను ఏసీబీ అధికారులు విచారిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. అయితే ఆయన ఇళ్లు, బంధువుల నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సుమారు 150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు అని చెప్పుకునేవారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ఎండగట్టిన రాజ్ న్యూస్ వారికి అభినందనలు తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యను ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళల్ని చులకనగా చూసేవారికి చెంపపెట్టు లాంటిదన్నారు. మరెవరూ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఈ ఉదంతం ఓ గుణపాఠంగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు బండి సంజయ్. హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ ను సిపి సివి ఆనంద్ వివరించారు. గత ఏడాది వరకు సిటీలో 17 నుంచి 18 కిలోమీటర్ స్పీడ్ ఉండేదని ఇప్పుడు 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు. ఆపరేషన్ రోప్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను చక్కదిద్దేందుకు గూగుల్ కంపెనీ సహాయం తీసుకుంటున్నామన్నారు.
గూగుల్ మ్యాప్స్తో పాటు టెక్నికల్గా గూగుల్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కూడా కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఇంకో ముఖ్యమైన అంశము వివిఐపి మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దానిపైన పట్టు సాధించడం అనేది చాలా మూల కారణం ఈ యావరేజ్ స్పీడ్ పెరగడానికి. వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోడీ విశాఖ చేరుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన అక్కడికి విచ్చేశారు. శనివారం ఉదయం 5:30 నుంచి యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. విశాఖలో రికార్డు స్థాయిలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ తదితరులు గత కొన్ని రోజులుగా యోగాంధ్ర ఏర్పాట్లలో తల్లమునకలై ఉన్నారు. జగన్ పర్యటనలో వివాదాస్పద ఫ్లెక్సీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయన్నారు. సినిమా డైలాగులు ఆచరించడం ప్రజాస్వామ్యంలో కుదరదని, ఎవరైనా చట్టం నిబంధనలు పాటించాల్సిందే అంటూ జనసేనాని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని, అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని తేల్చి చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ విశాఖకు వస్తున్నారు, వెళుతున్నారు. ప్రధాని కాబట్టి భద్రతా దృష్ట్యా ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయని, ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని నిలదీశారామె. మోడీ విభజన హామీలు ఏమయ్యాయని, హామీలు ఇచ్చి 10 ఏళ్లు దాటినా తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ మాటలు దురదృష్టకరమని, వైసీపీకి నాయకుడిగా ఉండి ఇలా మాట్లాడకూడదన్నారు. నరుకుతాం, చంపుతాం, బట్టలు ఉడదీస్తాం అంటూ జగన్ మాట్లాడడం ఏమిటన్నారు షర్మిల. ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. బీజేపీతో సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి. మాజీ మంత్రి విడదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా పల్నాడులో వైఎస్ జగన్ ప్రభుత్వం భారీ స్థాయిలో విజయవంతం అయిందన్నారు. ఆయన పర్యటనకు సంబంధించి ఆమె మాట్లాడారు. జగన్ పర్యటనకు ప్రజలను రానివ్వకుండా పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టారు, బారికేడ్లు ఏర్పాటు చేశారని రజని అన్నారు. ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంత బలపడతామని మరోసారి జగన్ పర్యటనతో నిరూపితమైందన్నారు. జనం అంటే జగన్ అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? మమ్మల్ని మీరు ఆపలేరు. ఇవి కాదు, ఇంకెన్నైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడము మా అదృష్టంగా భావిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఆయన యొక్క ప్రోగ్రామ్స్ కి సంబంధించి కానీ, లేదా మేము ఇక్కడ యాక్టివ్గా ఉన్నామని మా మీద ఏ కేసులు పెట్టినా కూడా మా యొక్క పోరాటం, మా యొక్క ప్రయత్నము, ప్రజల్ని మేము రిప్రజెంట్ చేయడము, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ గా మేము ఖచ్చితంగా ఉంటాము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు, అడ్డుకోలేరు. మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తే ఇంకా బలంగా మేము నిలబడతాము, ముందుకు వెళ్తాము అని తెలియజేసుకుంటూ మీరు ఇలా మా మీద. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉత్కంఠం రేపుతోంది. ఎట్టకేలకు మేయర్ సురేష్ బాబు ఛాంబర్ ఎదురుగా సమావేశం జరిగింది. ఎజెండాలో మొత్తం 27 అంశాలు చేర్చగా వరుసగా అన్నింటినీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే కడప సర్వసభ్య సమావేశంలో కుర్చీ వివాదం నెలకొంది. కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా కాన్ఫరెన్స్ హాల్ తాళాలను కార్పొరేషన్ సిబ్బంది ఇవ్వలేదు. దీంతో హాల్ బయటనే మేయర్ సురేష్ బాబు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. అటు కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహా టీడీపీ కార్పొరేటర్లు, కడప మున్సిపల్ అధికారులు ఉన్నారు. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరపాలని హైకోర్టు ఆదేశాలున్నాయని, వాటిని అధికారులు విస్మరించారని మేయర్ సురేష్ బాబు అన్నారు. మీటింగ్ నిర్వహించాం, ఈ అంశాన్ని కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు.
తన తీర్మానమే ఫైనల్ అన్న ఆయన న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. మీటింగ్కు హాజరు కాని అధికారులపై హైకోర్టుకు వెళతామని చెప్పుకొచ్చారు. విజయవాడ జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక రేపటి వరకు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. భువనేశ్వర్ సభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేశారని, వాషింగ్టన్లో ఆతిథ్యం స్వీకరించాలని కోరారన్నారు. ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. ఒడిషా పర్యటన షెడ్యూల్లో ఉందని చెప్పానన్నారు. ట్రంప్ ఆతిథ్యం కంటే జగన్నాథుడి దర్శనమే తనకు ముఖ్యమన్నారు ప్రధాని. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముర్ము ఒక ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. డెహ్రాడూన్లోని అంధ విద్యార్థులు తమ గానంతో శుభాకాంక్షలు తెలపగా ఆమె కంటతడి పెట్టారు. ఈ సంఘటన పలువురు హృదయాలను హత్తుకుంది. ప్రస్తుతం 3 రోజుల పర్యటన నిమిత్తం డెహ్రాడూన్లో ఉన్న ఆమె ఈ సందర్భంగా అక్కడ అంధుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాఠశాలలోని పలువురు అంధ విద్యార్థులు ప్రత్యేక గీతాలు ఆలపించి రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర 6సారి కూడా వాయిదా పడింది. ఎల్లుండి శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా యాక్సియం 4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తెలిపింది. దీంతో అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది. శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఈ మిషన్ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే 6 సార్లు వాయిదా పడింది. చెన్నై మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రత తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ 8 విమానాలు రద్దు చేసింది ఎయిర్ ఇండియా. గగనతల ఆంక్షలు, ప్రతికూల వాతావరణంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. రిఫండ్ వద్దంటే ఉచిత రీషెడ్యూలింగ్కి ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసు దర్యాప్తులో ట్విస్ట్ నెలకొంది. ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయింది. ప్రమాదం ధాటికి బ్లాక్ బాక్స్ ఎగిరిపడింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడగా బ్లాక్ బాక్స్ పై భాగం ఎగిరిపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఆ బాక్స్ విపరీతంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. భారత్లో డేటా రికవరీ చేయడం కష్టమని ఏఐబి భావిస్తోంది. తేడాలు వస్తే డేటా మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. అడ్వాన్స్డ్ డేటా రికవరీ కోసం అమెరికాకే పంపించే యోచన చేస్తోంది. పశ్చిమాసియా రణరంగంగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది.
మొదటిసారి క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉపయోగించింది. బ్యాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇరాన్ క్షిపణుల ధాటికి టెలవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బీర్ షెబాలోని సోరాకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేయగా రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ తెలియజేశారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైనటువంటి చర్చలకు సహకరిస్తానని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టం చేశారు. ఇక పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ముందు మీ సంగతి చూసుకోండి, ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి అన్నారు. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి అన్న ట్రంప్ తన కోసం ఈ సాయం చేయాలన్నారు. సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని పుతిన్కు ట్రంప్ చురకలంటించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని రష్యా హెచ్చరించింది. తాము యుఎస్ను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నామన్న రష్యా ఈ యుద్ధంలో ఎలాంటి మిలిటరీ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని, దీంతో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా చెప్పారు. అదే సమయంలో ఇరాన్లోని ముషహర్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ కూడా రష్యా కోరింది. ఈ ప్లాంట్లో రష్యా నిపుణులు పనిచేస్తుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ న్యూక్లియర్ ప్లాంట్లో రష్యాకు చెందిన ఇంధనాన్ని ఇరాన్ ఉపయోగిస్తోంది. ఆ తర్వాత అణు ధార్మికత పెరగకుండా ఉండేందుకు వాడేసిన ఇంధనాన్ని రష్యా తిరిగి తీసేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇరాన్లోని న్యూక్లియర్ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి కూడా జఖరోవా తప్పుబట్టారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.